విశాఖపట్నంలో హోంగార్డుల సంక్షేమానికి కీలక అడుగు పడింది. విశాఖ పోలీస్ కమిషనరేట్లో హోంమంత్రి వంగలపూడి అనిత గారు హోంగార్డ్స్ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించారు. విశాఖ సిపి సంఘప్రత బాగ్చి గారి చొరవతో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా 975 మంది హోంగార్డులకు ఆరోగ్య బీమా వర్తించనుంది. హోంగార్డ్స్ కుటుంబాలకు ఏడాదికి 33 లక్షల రూపాయల వరకు కవరేజ్ కల్పించనున్నారు. దేశంలోనే తొలిసారిగా విశాఖ పోలీస్ కమిషనరేట్లో ఈ పథకం అమలవుతుండడం విశేషం. అలాగే 2 కొత్త పోలీసు వాహనాలను కూడా హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ 24 గంటలు విధుల్లో ఉండే పోలీసులకు హోంగార్డ్స్కు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ఈ ఆరోగ్య బీమా హోంగార్డ్స్ కుటుంబాల్లో మరింత ధైర్యాన్ని నింపుతుందని ఆమె పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఇప్పుడు కమిషనరేట్కి వచ్చినా ఏదో సీరియస్గా అయితే రాలేదు. ఎప్పుడు కూడా విశాఖపట్నం కమిషనరేట్కి నేను చాలా సందర్భాల్లో ఏదో విజిటింగ్ అని అటని ఇటని వెళ్తూనే ఉంటాం. కానీ ఏదో ఒక వెల్ఫేర్ గురించి హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే పోలీసు వెల్ఫేర్ చేయటంలో ఉన్న తృప్తి అది చాలా వేరేగా ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు ప్రజాసేవలోని, అదేవిధంగా తిన్నారా ఉన్నారా, ఇంట్లో భార్య ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు అని పట్టించుకోకుండా ఎప్పటికెప్పుడు బందోబస్తు డ్యూటీల్లో చాలా సందర్భాల్లో పోలీసులను చూస్తూ ఉంటే అంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నందుకో మరేంటో నాకు తెలియదు, కానీ ఎక్కడో ఒక చిన్న బాధ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బందోబస్తు చేసే సమయంలో కానీ, ఏదైనా డ్యూటీస్ చేసే సమయంలో కానీ చెట్టు కింద అయితే చెట్టు కింద ఏ పొట్లం ఇస్తే ఆ పొట్లమే తింటారు, ఏ వాటర్ బాటిల్ ఇస్తే ఆ వాటర్ బాటిలే తాగుతారు. వాళ్ళు నీడ ఉందా, లేకపోతే షెల్టర్ ఉందా, లేకపోతే ఏసీ అంటే పర్టికులర్గా మా పని మాకు జరుగుతుంది కదా, మిగతా వాళ్ళు పోతే ఎలా అవుతుందిలే అనుకున్న కాన్సెప్ట్ దగ్గర నుంచి మనతో పాటు మన కిందనున్న వ్యవస్థ కూడా కంఫర్ట్గా పనిచేస్తేనే మనం కూడా రిజల్ట్స్ తీసుకురాగలము అని నమ్మిన వ్యక్తిగా ఈరోజు అధికారులు పనిచేయడం నిజంగా నా అదృష్టం కింద నేను భావిస్తున్నా. దానిలో భాగంగానే ఈరోజు సాధారణంగా హోంగార్డుల గురించి మాట్లాడేటప్పుడు హోంగార్డ్స్ అనేసరికి ఎవరు కూడా పట్టించుకోరు. కానీ అటువంటి హోంగార్డ్స్కి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, వాళ్ళ కుటుంబానికంటూ ఒక భరోసా ఇవ్వాలి. ఎందుకంటే హోంగార్డ్ పరిస్థితి ఎలా ఉంటుందంటే రేపు పొద్దున్న వాళ్ళు విధిలో ఉండి ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలంటే సిస్టమ్ ఒప్పుకోదు. మనకి కానిస్టేబుల్ వరకు ఆ కంపల్సరీ అపాయింట్మెంట్ ఉంటుంది, కానీ హోంగార్డ్స్కి ఉండదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎటువంటి బీమా సౌకర్యాలు కూడా మనం కల్పిస్తేనే ఉండే పరిస్థితి. అటువంటి తరుణంలో వాళ్ళ భార్య పిల్లల్ని ఆరోగ్యంగా చూసుకోవాలి, వాళ్ళు బాగా చదివించుకోవాలంటే డెఫినెట్గా పోలీస్ వెల్ఫేర్ నుంచి కానీ పోలీస్ సపోర్ట్ రాకపోతే కనుక వాళ్ళు ఏమీ చేయలేరు. సో దానికి ఈరోజు ఇనిషియేషన్ తీసుకుని సుమారుగా 975 మందికి ఈరోజు హోంగార్డ్స్కి వాళ్ళ కుటుంబాలకి భరోసాగా నిలబడడానికి, రేపొద్దున ఏదైనా కష్టం వస్తే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు అని బాధపడకుండా నాకంటూ ఒక ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా నా కుటుంబం మీద భారం పడదు అని ధైర్యంగా వాళ్ళు వాళ్ళతో వచ్చిన డిసీజ్ని కానీ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ని కానీ ఓవర్కమ్ చేసుకునే ధైర్యాన్ని కల్పించినందుకు మరొకసారి నేను సిపి గారికి, అదేవిధంగా దీనికి సహకరించిన ముఖ్యంగా మంచి టీం సార్, మీకు మా సిపి గారికి మంచి టీం, ఒక్కొక్క డీసీపీలు కానీ ఏసీపీలు కానీ నిజంగా ఎప్పుడు చూసినా మంచి టీం వర్క్తో చేసి ముందుకెళ్ళే మంచి టీం ఉన్నారు. వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఈ 975 మంది హోంగార్డ్స్కి కూడా 2+2 అంటే భార్య భర్త అదేవిధంగా 2 పిల్లలకి కలిపి ఈరోజు సుమారుగా 33 లక్షలు, అంటే తక్కువలో 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఈరోజు ఇప్పుడే మీతో మాట్లాడడానికి ముందు నేను ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు పర్ యానం 33 lakhs వరకు కూడా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఈరోజు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. దీనికి సంబంధించి ఇయర్లీ కూడా ఒక 10,000 రూపీస్ పే చేసుకుంటే సరిపోతుంది, ప్రీమియం కూడా. సో ఇది కూడా లేకుండా చాలా సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం ఆరోగ్య భద్రత 2 లక్షల రూపాయలు ఆరోగ్య భద్రత మీద అంటే చాలా సందర్భాల్లో కొన్ని హాస్పిటల్స్ అయితే జాయిన్ చేసుకోవు కూడా కొన్ని హాస్పిటల్స్ అయితే. కానీ ఈరోజు నేను అది కూడా అడిగాను, ఎన్ని హాస్పిటల్స్కి ఇస్తున్నారా అంటే ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్కి మాకు ప్రాబ్లం లేదు మేడం, ఎక్కడైనా కూడా వీళ్ళు వెళ్ళొచ్చు, వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని. నిజంగా నేను మొన్న హెచ్చరికను కూడా తీసుకొస్తాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వీళ్ళ కుటుంబాల్లోని ఒక ధైర్యం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని అవైల్ చేసుకునే పరిస్థితులు రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అవైల్ చేసుకునే పరిస్థితులు రాకూడదనే కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు హెల్త్ మీద ప్రతి ఒక్కరు కూడా ఒక కాన్షియస్గా ఉన్నారు, హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్తో ఏంటంటే ఎప్పుడు ఆ దుమ్ము ధూళి మధ్యలో ఉంటారు, ఎప్పుడు ఆ ట్రాఫిక్ల మధ్యలో ఉంటారు, బందోబస్తుల మధ్యలో ఉంటారు. డెఫినెట్గా మన ఆరోగ్యం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా ఈరోజు మనం చేస్తున్న ఈ సపోర్ట్ వాళ్ళందరి కుటుంబాలకు ఒక ధైర్యం నింపాలని, ఆ ధైర్యం నింపే పరిస్థితి తీసుకొచ్చినందుకు విశాఖపట్నం కమిషనరేట్ అందరికీ కూడా ప్రత్యేకంగా సిపి గారికి టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. జై హింద్.
మన రాష్ట్ర గౌరవ హోమ్ మినిస్టర్ మ్యామ్ చేత హోమ్ గార్డ్స్ ఆరోగ్య బీమా పథకం అది మన జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇది భారతదేశంలో ఎక్కడ లేదు. హోమ్ గార్డ్స్కి హెల్త్ బీమా, అది కూడా 33 lakh వరకు కవరేజ్. మన అందరికీ తెలుసు, హోమ్ గార్డ్స్ విధి నిర్వహణలో ప్రతి హోమ్ గార్డ్ మరియు వాళ్ళ కుటుంబం వాళ్లకు అప్పుడప్పుడు ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయి. కానీ ఆరోగ్య భద్రత పోలీస్ వాళ్లకు వర్తించిన హోమ్ గార్డ్స్కి వర్తించదు. వాళ్లకు జీతం కూడా ప్రతిరోజు డ్యూటీకి వస్తే అరౌండ్ 21,000 రూపాయలు. సో ఈ అమౌంట్తో ఈరోజు హెల్త్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ మీట్ అవ్వడం చాలా కష్టం. వాళ్ళు అప్పు చేసి కొంతవరకు ట్రై చేస్తారు, కానీ ఫైనల్గా అప్పు భారం చాలా పెరిగిపోతుంది. ఈ పరిస్థితిలో వాళ్ళు సొంత ఆరోగ్యం కానీ సొంత కుటుంబ సభ్యుల ఆరోగ్యం సరిగ్గా చూడలేకపోతున్నారండి. ఇది గమనించి మన వైజాగ్ జిల్లా పోలీస్ తరఫున మన గౌరవ హోమ్ మినిస్టర్ మ్యామ్ ప్రోత్సాహంతో, మ్యామ్ అడ్వైస్తో, మ్యామ్ గైడెన్స్తో ఇది మనం స్టార్ట్ చేస్తున్నాం. మేడం గారి అమృత హస్తలతో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. 975 మంది హోమ్ గార్డ్స్కి ఈరోజు మేము ఈ బీమా ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం 3 లక్షలు బేస్, ఇంకా 30 లక్షలు టాప్అప్, మొత్తం 33 లక్షల వరకు హెల్త్ ఎక్స్పెండిచర్ జరిగితే ఆ హోమ్ గార్డ్కి, భర్త కానీ భార్యకి, తర్వాత 2 కుటుంబ సభ్యులకు, ఆ 4కి మొత్తం క్యాష్లెస్ ట్రీట్మెంట్. దీనికి ఒక పోలీస్ అండ్ హోమ్ గార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ అసిస్టెన్స్ సెంటర్ కూడా కింద ఓపెన్ చేయడం జరిగింది. అది 24/7 పనిచేస్తుంది. దీనికి ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉంది, అది కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. దీనివల్ల మొత్తం 3,144 మంది లబ్ధి పొందుతారండి. మేము దాదాపు 88 లక్షల రూపాయలు మా వెల్ఫేర్ ఫండ్ నుండి ఈ హోమ్ గార్డ్ బీమా కోసం ప్రీమియంగా కట్టాము. హోమ్ గార్డ్స్కి ఒక్క పైసా కూడా ప్రీమియం కట్టడానికి అవసరం లేకుండా చేశాము, ఎందుకంటే వాళ్ళకు జీతం తక్కువ. సో మేము ఆశిస్తున్నాం దానివల్ల హోమ్ గార్డ్స్ ఇంకా వాళ్ళ మోరల్ ఇంకా బూస్ట్ అవుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా పనిచేస్తారు, వాళ్ళ కుటుంబం ఆరోగ్యంగా ఉంటారండి. అండ్ ఇది రోల్ మోడల్గా తీసుకొని వేరే రాష్ట్రంలో కూడా ఇలాగే హోమ్ గార్డ్స్కి చేస్తారని మేము ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా సహకారాలు అందించిన దివీస్ ల్యాబొరేటరీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు దివీస్ ల్యాబొరేటరీ మేనేజింగ్ డైరెక్టర్ మన మురళీకృష్ణ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఏ కార్యక్రమం అయినా జరగాలి అనుకుంటే ఒక ఇనిషియేషన్ అనేది ముఖ్యం. ఆ ఇనిషియేషన్ అనేది ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పెషల్లీ విశాఖపట్నం కమిషనరేట్లో మా కమిషనర్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా వెనకాతల ఒక పోలీస్ వెల్ఫేర్ ఉంటుంది, అదేవిధంగా ప్రజా రక్షణ కూడా రెండింటికి కలగలిపి ఉండే ఒక మంచి నిర్ణయంగా భావించవచ్చు. దానిలో భాగంగానే ఈరోజు మన ఏసీపీ అప్పలరాజు గారికి, అదేవిధంగా మన భీమిలి పోలీస్ స్టేషన్కి ఒక 2 వెహికల్స్ అవసరమయ్యి ఆ దివీస్ ల్యాబొరేటరీస్ని అడిగిన వెంటనే వాళ్ళు కూడా మనకు ప్రోత్సాహకంగా ముందుకివ్వడం జరిగింది. యాక్చువల్గా విశాఖపట్నంకు సంబంధించి మీరందరూ కూడా చూసుకుంటే ఒక ఇండస్ట్రియలైజేషన్గా మ్యాక్సిమం ఇండస్ట్రియలైజేషన్ ఉంటుంది. ఇండస్ట్రీస్ ఒకవైపు, హిల్స్ ఒకవైపు